శివరుద్ర గారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది? చిల్కల్గూడ పిఎస్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. శివరుద్ర గారు బ్లాక్ మ్యాజిక్ అనే దాంట్లో ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటే మాత్రమే అరెస్ట్ చేయడం జరుగుతుంది. నిజంగా శివరుద్ర గారు అట్లాంటి వ్యక్తేనా? ఒక వీడియో పోలీస్ వాళ్ళ దగ్గరికి అండ్ వీళ్ళొక వ్యక్తికి బ్లాక్ మ్యాజిక్ చేసి శివరుద్ర గారిని ఎవరైనా టార్గెట్ చేశారా? మరి అఘోరి తరపు నుంచి ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా? హాయ్ హలో, వెల్కమ్ టు E9 టీవీ. అండ్ శివరుద్ర గారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏపీఎస్ వాళ్ళు అరెస్ట్ చేశారు, అసలు ఏం జరిగింది, ప్రతి ఒక్క విషయం మాట్లాడుకుందాం. ఓకే, శివరుద్ర గారు అండ్ ప్రతి ఇష్యూలా అండ్ అఘోరి ఇష్యూలా కావచ్చు, ప్రతి ఇష్యూలా ఇన్వాల్వ్ అయ్యిండు. అండ్ ఆయనకు వేరే పర్సనల్ కూడా కొన్ని ఉన్నాయనే విషయాలు మనకు తెలుస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది? చిల్కల్గూడ పిఎస్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. శివరుద్ర గారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది, మరి ఎందుకు చెప్పట్లేదు పోలీసు వాళ్ళు? ఇది ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం ఏంటి అనేది కూడా చెప్పట్లేదనే సమాచారం ఉంది. మనం శివరుద్ర గారితో మాట్లాడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, శివరుద్ర గారిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఆయన ఏం తప్పు చేశాడు, అసలు ఏం జరిగింది అంటే, శివరుద్ర గారు బ్లాక్ మ్యాజిక్ అనే దాంట్లో దొరికిండి అనేది మనకున్న సమాచారం. మరి నిజంగా వాస్తవంగా శివరుద్ర స్వామి మంత్రాలు చేస్తాడా? అరెస్టు దాని గురించి చేశారా, విత్ ఎవిడెన్స్ తో చేశారా, లేదంటే ఎవిడెన్స్ లేకుండా చేశారా? ఏం చేశాడు, ఎవరికి మంత్రాలు వేశాడు? యాక్చువల్ గా ఒక క్యాండిడేట్ ని ఈ బ్లాక్ మ్యాజిక్ త్రూగా ఒక క్యాండిడేట్ ని లేపేద్దామనే ఇంటెన్షన్ తోని వీళ్ళు ఒక పూజలు చేస్తున్నారు. ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది పోలీసుల దగ్గరికి ఒక సమాచారం అందింది అనేది మనకున్న ఇన్ఫర్మేషన్. నిజంగానే ఏం ఎవిడెన్స్ చూసి శివరుద్ర గారిని అరెస్ట్ చేశారు చిల్కల్గూడ పిఎస్ వాళ్ళు అనేది ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఎందుకంటే నిజంగా బ్లాక్ మ్యాజిక్ కోసమే అరెస్ట్ చేశారా శివరుద్ర గారిని, మరి లేదంటే పర్సనల్ గా? మరి ఎందుకంటే అఘోరి విషయంలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి ఉన్నాడు ఆయన. అంటే ప్రతి ఇష్యూలో శివరుద్ర గారు మాట్లాడుతూ ఉంటారు. ఆ ఇష్యూలు ఏమైనా పర్సనల్ గా తీసుకొని మాట్లాడాల్సి వచ్చిందా, అంటే అరెస్ట్ చేయాల్సి వచ్చిందా? అసలు ఏం జరుగుతుంది? శివరుద్ర గారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నిజంగా శివరుద్ర గారికి మంత్రాలు వచ్చా? ఎక్కడ మంత్రాలు చేసిండు, అసలు ఏం చేసిండు? ఏ ఎవిడెన్స్ లేకుండా పోలీసు వారు అయితే అసలు చిల్కల్గూడ పిఎస్ వాళ్ళు అరెస్ట్ చేయరు. ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటే మాత్రమే అరెస్ట్ చేయడం జరుగుతుంది. నిజంగా శివరుద్ర గారు అట్లాంటి వ్యక్తేనా అని అడిగితే, శివరుద్ర గారిని అడిగితే, ఒక వీడియో పోలీస్ వాళ్ళ దగ్గరికి అండ్ వీళ్ళొక వ్యక్తికి బ్లాక్ మ్యాజిక్ చేసి లేపేద్దామనే సమాచారం పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఒక వీడియో క్లిప్ వచ్చింది, అందులో శివరుద్ర గారు ఉన్నారు అనేది పోలీసు వారు చెప్తున్నారు అనేది శివరుద్ర గారు చెప్పిన విషయం. నిజంగా వాస్తవంగా శివరుద్ర స్వామి ఏది మాట్లాడినా ప్రజల కోసం, అంటే మంచి కోసమే మాట్లాడే వ్యక్తి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడడం నిజంగానే చేసిండా లేదా అనే విషయాలు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. నేను అడిగితే ఏం చెప్తున్నారంటే, అసలు మనకు సంబంధం లేదు స్వామి, మనల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అంటే మన కుట్రపూర్వితంగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా, లేదంటే ఏమైనా స్కెచ్ ఉందా దీని వెనుక? శివరుద్ర గారిని ఎవరైనా టార్గెట్ చేశారా? మరి అఘోరి తరపు నుంచి ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా? లేదంటే పర్సనల్ గా నిజంగానే శివరుద్ర గారు ఈ బ్లాక్ మ్యాజిక్ దాంట్లో ఉన్నారా? ఓకే, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా, ఏదైనా ఉన్నా కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే ఆయనను మనము మంచి విధంగానే చూసినాం, ఆయన కూడా మంచి ఏంగానే చూసినాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, అఘోరి విషయంలో బిగినింగ్ టు ఎండింగ్ దాకా కొట్లాడింది ఆయన్నే, నాగభవిత విషయంలో కొట్లాడింది కూడా ఆయన్నే. ఈ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అండ్ ఆయన మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆయన్నే మంత్రాలు చేస్తున్నాడు, లేదంటే ఇంకో వ్యక్తిని బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడు అనేది నిజమేనా? ఇది అవాస్తవాలు ఉన్నాయా, వాస్తవాలు ఉన్నాయా? స్టే ట్యూన్, నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేద్దాం. ఎందుకంటే శివరుద్ర గారిని కలిసే ప్రయత్నం చేద్దాం. నేను ఇక్కడ విలేజ్ లో ఉన్నా కాబట్టి సమాచారం వచ్చింది కాబట్టి మీకు ఈ సమాచారం చెప్పాలి కాబట్టి వీడియో తీయడం జరుగుతుంది. ఇక ముందు ఏం జరగబోతుంది, శివరుద్ర గారిని ఇక్కడ నుంచి వేరే పిఎస్ కు తరలిస్తున్నారనేది ఒక సమాచారం ఉంది. అసలు ఏంటి, శివరుద్ర స్వామి నిజంగానే ఇలాంటి వ్యక్తేనా కాదా? మీరు కామెంట్ రూపంలో తెలపండి. మనకున్న వరకు, మనం చూసినంత వరకు ఆయన పర్ఫెక్ట్ క్యాండిడేట్ అనేది తెలుసు. శివరుద్ర గారు ఎలాంటి చిన్న చిన్న ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం అనేది జనాలకు కావచ్చు, ఎవరికైనా ఆయనకున్న భక్తులకు కావచ్చు మంచి చేస్తాడని అందరికీ తెలుసు. కానీ ఇలాంటివి దాంట్లలో శివరుద్ర గారు ఇన్వాల్వ్ అవుతారా? ఓకేనా?